రుచి కలిగిన ఆహారం ఏది? రుచిగల ఆహారం ఏది అనే అంశాన్ని ధ్యానిద్దాం. ఈ కాలంలో అండి ఎలాంటి జీవితం అందరికీ ఉందంటే ఉరుకుల పరుగుల జీవితం ఉందండి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఏదైనా తృప్తిగా సంతృప్తిని అనుభవించాలంటే అది కేవలం భోజనం మాత్రమే, అది కేవలం ఆహారం మాత్రమే అని చాలామంది మంచి మంచి వంటలు చేసుకొని తినాలని వండి అది రాకముందే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, పండుగలన్నీ ఉన్నాయి. ఎన్నో పండుగలన్నవి వరుసగా వస్తూ ఉన్నాయి. ఆ పండుగలలో మంచి ఆహార పదార్థాలు లేదా ఆదివారం అన్నంటే మంచి ఆహార పదార్థాలను మనం అందరం చేసుకుని తినాలని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. మనుషులు ఎలా మారిపోయారంటే భోజన ప్రియులుగా మారిపోయారండి. భోజనం ద్వారా మంచి తృప్తి పొందవచ్చన్న ఉద్దేశంతో అలా మంచి మంచి భోజనాలను చేసుకొని తృప్తి పడుతూ అహర్నిశలు కష్టపడుతున్న మనం కేవలం ఒకే ఒక్క దాని ద్వారా తృప్తి పడతాం, అది కేవలం భోజనం, ఆహారం అని అనుకుంటూ ఉన్నారు. అంటే ఈ తిండి కోసం అని చెప్పేసి రకరకాల పుస్తకాలు, వంటల పుస్తకాలు వచ్చేసాయి. ఈ టీవీలలో కూడా అండి అభిరుచి అని ఒక ప్రోగ్రాం అండి. అదేవిధంగా వంటలకు సంబంధించి మా ఊరి వంటలని, అదేవిధంగా బాబాయ్ హోటల్ అని ఏవో పేర్లండి. ఆ పేర్లను చూసి ఆ టీవీల దగ్గర కూర్చొని పుస్తకాలు పట్టుకొని వాళ్ళు ఏం చెబుతున్నారో ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని రాసుకుంటూ వాటిని ఎలా చేయాలి, ఎలా కలపాలి, ఎలా వండాలి, ఎలా తినాలి అండి, దాన్ని గార్నిష్ ఎలా చేయాలి, ఇలా ప్రతి ఒక్కటి కూడా టీవీలలో వాళ్ళు చూపిస్తూ ఉంటే మనుషులందరూ కూడా వాటిని తదేకంగా చూస్తూ ఇష్టపడుతూ ఉంటారండి. వంట అంటే వంటల కోసమే వాళ్ళు ప్రోగ్రామ్స్ అన్నవి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రియులరా, మరి యూట్యూబుల్లో కూడా అలాంటి వంటకాలే చూస్తూ ఈరోజు మన ఇళ్లలో కూడా వంటలు వండుతూ ఉన్నారు. ఏదైతేనేమి కానీ మనుషులే మాట్లాడితే ఏమంటారంటే రే బ్రతుకు కోసం అంటే బ్రతకడానికి తినాలి కానీ తినడం కోసమే బ్రతకూడదు అంటారు. కానీ దేవుడు ఎందుకు ఇచ్చాడంటే అండి తినడం కోసం బ్రతికేలేదండి, బ్రతకడం కోసము తినడానికి దేవుడు ఈ ఆహార పదార్థాలను పెట్టాడు. కానీ బ్రతుకు ఎలా బ్రతకాలో తెలియక మనుషులందరూ కూడా దౌర్భాగ్యంగానే మనుషులందరూ కూడా బ్రతికేస్తూ ఉన్నారు. మనుషులందరి జీవితాలు అన్నవి దేవునికి ఆమోదయోగ్యంగా, దేవుడు ఇష్టపడే విధంగా, దేవుడు మెచ్చుకునే విధంగా మాత్రం మనుషులు మాత్రం బ్రతకడం లేదు. ప్రియమైన దేవుని వారలారా, ఒక మంచి వచనాన్ని చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13లో, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో చూడండి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అంటే మీ అవయవాలు దుర్నీతికి సాధనాలుగా ఉండకూడదు, దుర్నీతి సాధనాలుగా. అంటే మీ అవయవాలకు ఏం కావాలి? మీ అవయవాలకు శక్తి కావాలి. మీ అవయవాలకు శక్తి కోసం నేను ఏమి ఇచ్చాను? ఆహారాన్ని పెట్టాను. అవయవాలు ఆహారం తిని అంటే ఆహారం ద్వారా అవయవాలు శక్తి పొంది దేవుని నీతిని జరిగించాలి. ఏమంటే ఏ నీతి జరిగించాలి? మీ కన్ను, మీ నాలుక, మీ మాట, మీ ఆలోచనలు దేవునికి ఇష్టపూర్వకంగా బతకాలి. అంటే అలా ఇష్టపూర్వకంగా బతకడానికి మనం ఇష్టపడుతున్నామా? లేదండి. అనీతి సాధనాలుగా వాడడానికే మనం ఇష్టపడుతూ ఉన్నాం. అంటే ఆహారం దేనికి ఇచ్చాడు? నీతి సాధనాలుగా వాడడానికి ఆహారాన్ని దేవుడు పెట్టాడు. ఆహారం తిన్న నీవు, కడుపులో నింపుకున్న నీవు, నాలుకేం మాట్లాడుతుంది? అనీతి సాధనంగా వాడబడుతుందండి. బ్రెయిన్ ఏ విధంగా వాడబడుతోంది? అనీతి సాధనంగా వాడబడుతుంది. అపోస్తల కార్యములు 27వ అధ్యాయము చూడండి, 27వ అధ్యాయము 34వ వచనంలో, తెల్లవారుచుండగా పౌలు 33-34 కలిసి ఉన్నాయి. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరు ఏమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టి ఉన్నారు గనక ఆహారం పుచ్చుకొనుడి, మిమ్మును వేడుకొనుచున్నాను, ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. ఆహారం దేనికి సహాయం అవుతుందంట? ప్రాణరక్షణకు. ఏమండి, ప్రాణాన్ని రక్షించేది ఆహారం. అంటే దేనికోసం మనం ఆహారం తింటున్నాం? మన ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం అండి. అంటే భూమి మీద ప్రాణం రక్షించుకోవాలంటే ఏమండి నిజమైన ఆహారంగా మరి వాక్యం ఉంది. అదేవిధంగా దేహములో ఉన్న అంటే శక్తి కావడానికి, దేశానికి శక్తి కావాలి కదండి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అది ఆహారం నుండి వస్తుందండి. ఆహారం మనం తింటే అది రక్తంగా మారుతుంది. కనుక మనం ఏం తీసుకోవాలి? ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారం తీసుకోకపోతే ఏమవుతాం? బలహీనంగా అయిపోతాం. ఏమండి, మనము సొమ్మసిల్లిపోతాం. అక్కడ ఉన్నవారు 14 రోజుల నుంచి ఉపవాసం ఉన్నారంట.
అంటే వాళ్ళు సొమ్మసిల్లిపోతున్నారు. అలాంటి పరిస్థితిలో ఉండగా ఇదిగో ప్రాణరక్షణ కోసం మీరు ఆహారం తీసుకోండి అని మరి చెప్తున్నాడు. కానీ మనుషులందరూ ఏం తీసుకుంటున్నారు? ఆహారం ఏం తీసుకుంటున్నారు, కానీ దేవుని కోసం బ్రతకడం లేదు. ప్రియమైన దేవుని వర్లారా, ఒక మంచి ఆలోచన చేద్దాం. ఒకనాడు ఏమండి, మీ అందరికీ తెలుసు గాలం అనేది ఉంటుందండి. గాలానికి ఆహారం తగిలిచ్చి ఉంటుంది. గాలం అంటే ఏది? ఉరి. ఆ ఉరికి ఏం తగిలిచ్చారు? ఆహారం తగిలిచ్చారు. ఆహారం తగిలించిన ఆ గాలాన్ని చేపకేస్తున్నారు. చేప ఏమనుకుంటుంది? అది ఆహారం. కానీ దాని వెనక ఉన్నదేదో చేపకు తెలియదు. వచ్చిన చేప ఏమవుతుంది? ఆ ఉరికి పడిపోతుంది. ఆహారం కోసమని వస్తుంది, ఉరికి మాత్రం ఈజీగా పడిపోతుంది. ప్రేమైన దేవుని వారారా, అలా ప్రతి మనుషులకి కూడా ఒక గాలం అన్నది వేడేశాడండి. హబక్కు గ్రంథము మొదటి అధ్యాయము 14 మాటలో, హబక్కు గ్రంథము మొదటి అధ్యాయం 14లో, ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా, చూడండి, నరులను ఎవరితో సమానంగా చేశాడంట? ప్రాకు పురుగులతో. ఏమండి, పురుగులు దేనికి పడతాయి? ఆహారం కోల్పోయి చచ్చిపోతాయండి. ఏమండి, మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి బుస్సులని. లైట్ పెట్టామనుకోండి, లైట్కి అన్నీ వస్తాయి. అక్కడ ఉన్న వాటిని ఏమవుతాయి? ఆకర్షించి చచ్చిపోతాయండి అవన్నీ కూడా. అంటే ప్రాకు పురుగులతోనూ ఏలిక లేని చేపలతోనూ నువ్వు నరులను సమానులుగా చేస్తేవి. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి ఉన్నాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకొని చున్నాడు. చూడండి, ఉరి వేస్తున్నాడు పిల్లరా. కానీ ఉరికి ఏం పెడుతున్నాడు? గాలం పెడుతున్నాడు. గాలం ఉంది, గాలానికి ఆహారాన్ని పెడుతూ ఉన్నాడు. అంటే ప్రతి వాడిని కూడా చిక్కించుకొని ఈ భూమి మీద లాగాలన్నది అపవాది యొక్క ఉద్దేశం. ప్రతి మనిషికండి. ఏమండి, కొందరికి మాట్లాడితే, ఫోన్లో మాట్లాడితే ఆనందం. అందుకని ఏం చేస్తారు? వాళ్ళు ఫోన్ ఎప్పుడు పట్టుకుంటారు? మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళకి మాట్లాడితే ఆనందం. కొద్దిమందికి తింటే ఆనందం, కొద్దిమందికి చూస్తే ఆనందం. టీవీలు చూస్తూ ఉంటారు, వాట్సాప్లు చూస్తూ ఉంటారు, లేదా చాటింగ్ చేస్తూ ఉంటారు, లేదా టీవీల్లో యూట్యూబ్ చూస్తూ ఉంటారు, అంటే క్రికెట్ మ్యాచ్లు చూస్తూ ఉంటారు. అంటే చూడడం ద్వారా ఏమరికి ఆనందం. అంటే ప్రతి మనిషికి కూడా వాడు ఏమిస్తున్నాడు? గాలం వేస్తున్నాడు. ఒకటికి పేకాట ఆడితే ఆనందం. పెళ్ళికి పోతానంటాడు, కానీ పెళ్ళికి పోతాడా? పెళ్ళికి వెళ్తాడు, కానీ వెళ్ళి ఆ పెళ్ళిలో అస్సలు పార్టిసిపేట్ చేయడు. ఉన్న టైం అంతా కూడా పేకాటకేస్తాడు. ఒకడంతా జూదమే, ఒకడంతా ఏమి చేస్తాడండి? త్రాగుడే. అంటే ప్రతి మనిషికి గాలం వేసి వాడు ఏం చేస్తున్నాడంటే, ఇదో నీతి సాధనాలుగా వాడవలసిన ఈ దేహాన్ని ఏం చేస్తున్నాడంటే వాడి ఇష్టానుసారంగా వాడుతున్నాడు పిల్లలు. అంటే మన దేహాలు మనవే, కానీ ఉపయోగపడేది ఎవరికి ఉపయోగపడుతున్నాం? దేవునికి ఉపయోగపడుతున్నామా? లేదు, అపవాదికి ఉపయోగపడుతున్న మానవ సమాజం అంతా. రోమిలకు రాసిన పత్రికలో అక్కడే 11వ అధ్యాయంలో, రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ మాటలు చూడండి. మరియు వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను. చూడండి, వారి భోజనము వారికి ఉరి, వారి భోజనము వారికి ఏమంట? బోనుగా తయారైపోయిందండి. ఏమండి, ఎలకలు వస్తూ ఉంటాయి. ఎలకలు పట్టడానికి ఏం చేస్తారు? ఒక బోను పెడతారు. ఆ బోన్లో ఏం పెడతారు? ఒక టమాటానో, లేకపోతే ఒక వడనో, ఏదో ఒక వాసన వచ్చేదో ఏదో పెడతారండి. పెట్టిన వెంటనే అది అక్కడక్కడ తిరుగుతుంది, ఎక్కడో వాసన వస్తుందని వెంటనే గబగబ వచ్చేసి ఎక్కేస్తుంది. ఎక్కిన వెంటనే బోను పడిపోతుంది. ఒక్కసారి పడిందే అంతే, ఇంకా అది ఇంకా తెరుచుకునే అవకాశమే లేదండి. అంటే మానవులందరూ దేనికోసమో పోతున్నారు. ఒక్కసారి పోయిన తర్వాత ఒక్కసారి వారి యొక్క స్థితి ఏమైపోతుందంటే ఇక చెడిపోతుందండి. ఇంకెప్పటికీ బాగుపడే అవకాశం లేదు. భోజనం రుచి వాసన అనుకుంటూ పోయినాడు అని పోయి ఏం చేసినాడు? ఊరిలో చిక్కున్నాడు. పొయ్యి ఎక్కడ పోయింది? ఎలుక బోన్లోనే చిక్కుకుంది. మానవులందరూ కూడా అండి ఏదో ఒక చిన్న ఆశతో ఉన్న స్థితిని కోల్పోతున్నారు. పిల్లలు పుట్టుకతో అందరూ పరిశుద్ధులే, నీతిమంతులే, దేవునికి ఉపయోగపడేవారే. దేవునికి ఉపయోగపడే విధంగానే దేవుడు దేహంలో అవయవాలని ఇచ్చాడు. ఏమండి, మన ఆలోచనలు, మన మాటలు, మన తీరు, మన ప్రవర్తన అంతా దేవునికి ఆమోదయోగ్యంగా ఉండేది ఏం చేసుకున్నాం? మనం ఈరోజు చెడగొట్టుకుంటున్నాం. ఏమండి, ప్రతి సంసారాలు ఈరోజు ఏమైపోతున్నాయంటే అన్ని కూడా గలాటలతో నింపబడ్డానికి కారణమేమి? ఈ అపవాది ఉరులలోనికి మానవ సమాజం ఏం చేస్తుంది? వాళ్ళు స్త్రీలైనా వెళ్ళిపోతున్నారు, పురుషులైనా వెళ్ళిపోతున్నారు, యవనస్తులైనా వెళ్ళిపోతున్నారు. ఏమండి, ఒక 70 ఏళ్ళ వాడండి, 70 ఏళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ అయినా దాంట్లోకి ఇరుక్కుపోతాడు. ఎవరిని వదలదు అపవాది.
ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తుంది, చిక్కించుకునే ప్రయత్నం చేస్తుంది. మనం బలహీనంగా ఉన్నామనుకోండి, వెంటనే వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. పిల్ల ప్రతి వారిని తీసుకుపోతుంది. ఏమండి, అదేవిధంగా ఒకనాడు ప్రేమైన దేవుని వాళ్ళ, ఒకనాడు మీ అందరికీ తెలుసు, ఏషావు యాకోబు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు అన్నదమ్ములు. ఏషావు అన్న, యాకోబు చిన్నవాడు. కానీ దేవుడు ఎవరికి ఆశీర్వాదం ఇస్తున్నాడు? ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఎవరికి ఇవ్వాలనుకుంటాడంటే జ్యేష్ఠులకి ఇవ్వాలనుకుంటాడు. కానీ ఆ జ్యేష్ఠత్వపు హక్కును ఏం చేస్తున్నాడంట? ఏషావు ఆహారం తినకుండా వచ్చాడండి. ఎక్కడికో వెళ్ళాడు, వేటకు వెళ్ళాడు, వేట నుంచి వస్తున్నాడు. వేట నుంచి వచ్చేటప్పుడు చాలా ఆహారం ఆకలి అవుతుంది. ఆహారం ఆకలి అవుతూ ఉంటే ఇంటికి వచ్చే సమయానికి మంచి ఆహారం సిద్ధపరుస్తున్నాడని, మంచి భోజనం చేస్తున్నాడు. ఆ భోజనంలో నుంచి గుమగుమలాడే వాసనలు వస్తూ ఉన్నాయి. ఆ భోజనంని చూసిన వెంటనే, అది ఎర్ర ఎర్రగా కనబడిన వెంటనే ఏం చేస్తున్నాడంటే, ఇదిగో ఇది నాకు కావాలి, నేను తినాలనుకుంటున్నాడు. ఏదది ఆహారం? చిక్కుడుగాయల వంటకం. చూసిన వెంటనే, ఇదిగో అయితే నీకు ఈ ఆహారం ఇస్తాను, నువ్వు జ్యేష్ఠత్వాన్ని ఇస్తావా? ఇచ్చేస్తానంటున్నాడు. 25వ అధ్యాయం చూడండి, ఆదికాండం 25వ అధ్యాయము. ఆదికాండము 25వ అధ్యాయంలో 29వ వచనం చూడండి. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏషావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగాను. ఏమండి, ఈరోజు ప్రతి ఒక్కరూ దేనికి పడిపోతున్నారంటే, ఇదిగోండి చూసిన వెంటనే అండి ఇంట్లో అమ్మ చేసిన వంటకం ఎలా ఉంటుంది? అది రుచిగా ఉండొచ్చేమో, కానీ అది కలర్ఫుల్గా కనపడదు. ఆ బయటికి వెళ్ళండి, ఆ గోబీ ఎలా కనపడుతుందో, ఆ చికెన్ ఎలా కనపడుతుందో, ఆ నూడిల్స్ ఎలా కనపడతాయో, అవన్నీ ఎలా కనపడతాయంటే దాని మీద నూనె వేసింటారు, ఫ్లేవర్స్ వేసింటారు, రంగులు వేసింటారు. ఆ రంగులు భలే అట్రాక్షన్గా ఉంటాయండి. ఏమండి, అవన్నీ తిన్నామనుకోండి ఆరోగ్యం పాడైపోతుందని ఎంతమంది చెబుతూ ఉన్నా, లేదా మనం బయటికి వెళ్ళి దిగిన ఏమంటారు, జంక్ ఫుడ్ అంటారు. ఆ ఫుడ్ అంతా ఎప్పుడో తయారు చేసింది. ఆ బిస్కెట్లు కానీ ఇంకోటి కానీ అవన్నీ ఎప్పుడో. కానీ ఇప్పుడు తింటే బాగుంటుందా? మంచిది కాదండి. కానీ అవి తినడానికి మనుషులు బాగా ఇష్టపడతారు. టేస్టీగా ఉంటాయి అనుకుంటారు. కానీ ఏవైతే అమ్మ వండిందో, ఉడకబెట్టి వండిందో అవి తింటే ఆరోగ్యం. కానీ తిన్నదానికి అలదాన్ని తినడానికి ఇష్టపడతామా? అవి తినం. జంక్ ఫుడ్ తినడానికే ఇష్టపడతాం. ఆ కలర్ ఫుడ్ వేసి తినడానికే ఇష్టపడతాం. దానివల్ల ఏమవుతుంది? మన ఆరోగ్యం చెడిపోతుందండి. ఏమండి, మొన్న ఈ మధ్య కాలంలో హరి బాధపడ్డాడు. పేగుల్లో ఇన్ఫెక్షన్ ఏర్పడింది. దాదాపు వారం రోజులు డ్యూటీకి పోలేకపోయాడు. ఏమండి, వామిటింగ్స్ వచ్చాయి. ఎంతో కష్టం అండి. రాబోయే కాలంలో వాటికి అలవాటు పడ్డామంటే వాటి నుంచి బయటపడడం కూడా కష్టం. ఇక్కడ ఏషావు ఏం చేస్తున్నాడు? ఏషావు కూడా ఒక వంటకాన్ని చూస్తున్నాడు, రంగును చూస్తున్నాడు. చూడండి, ఎవరికైనా అట్రాక్షన్గా ఏం కనపడతాయి? ఒక చీర క్వాలిటీ చూడాలనుకుంటారా? చీర క్వాలిటీ కన్నా చీర రంగే బాగుంది. రంగు కోసం ఏం చేస్తారు? డబ్బు పెట్టి కొనేస్తారండి. అలా మనుషులు కూడా చాలామంది అందగత్తెల కోసం ఆలోచిస్తుంటారు. అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంటారు. అంటే అందం మనిషిని అట్రాక్ట్ చేస్తుంది పిల్లలారా. కానీ జీవితం ఎంత ఏమండి మనశ్శాంతి లేకుండా కూడా చేస్తుంది. అలా ఈయన జీవితంలో కూడా ఏం ఏర్పడిందంటే చూడండి ఒకసారి, నేను అలసిన వాడినై ఉన్నాను, ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగాను, అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వం నేడు నాకిమ్మని అడుగగా ఏషావు, నేను చావబోతున్నాను. చూడండి, ఒక్కసారిగా ఏమనిపిస్తుందంటే ఆయనకి, ఎప్పటి నుంచి తినడం లేదు, ఒక పూట దేవుడు రాయించాడు కదండి, ఒక్క పూట తినలేదంటండి. ఒక్క పూట కూటి కొరకొని దేవుడు రాయించాడు. అంటే ఒకే ఒక్క పూట కోసం జ్యేష్ఠత్వ హక్కు అండి. ఏమండి, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో. ఎవరైతే జ్యేష్ఠులు ఉన్నారో ఆ జ్యేష్ఠులకు భాగం, శ్రేష్టమైన భాగం ఇస్తారండి. ఇంకా చెప్పాలంటే కొద్ది భాగం ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే మొదటి నుంచి కుటుంబాన్ని చూసుకుంటున్నాడు. అదేవిధంగా ఆయన కష్టం కూడా ఈ కుటుంబంలో పెట్టాడు. కనుక చిన్నవాళ్ళకైతే చిన్నవాళ్ళు పెట్టే అవకాశం లేదు. కనుక పెద్దవాళ్ళకు జ్యేష్ఠత్వ హక్కుని, ఏమండి, ఒకవేళ పొలం ఉందనుకోండి, ముందు భాగాన్ని వాళ్ళు ఇస్తారండి. జ్యేష్ఠత్వ హక్కుగా ముందు భాగాన్ని ఇస్తారు, చిన్నవాడికి వెనకలు ఇస్తారు. అలా జ్యేష్ఠత్వ హక్కు అన్నది చాలా గొప్పది. కానీ ఆ జ్యేష్ఠత్వ హక్కుని ఏం చేస్తున్నాడంట కదా, జ్యేష్ఠత్వ హక్కు నాకెందుకని, చూడండి, నాకెందుకు, నాకు వద్దు అనుకుంటున్నాడని జ్యేష్ఠత్వ హక్కుని వదిలేసుకుంటున్నా ఏషావు. లేకపోతే మనం ఏం చదువుకోవాలి? అబ్రహాము, ఇస్సాకు, ఏషావుని మనం చదువుకోవాలి.
దేవుణ్ణి మనం ఏం చెప్పాలి? అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, ఏశావు దేవా అని చెప్పాలి మనం. కానీ ఆ హక్కుని ఏం చేస్తున్నాడు? కోల్పోతున్నాడు. చూడండి, హక్కును పోగొట్టుకుంటున్నాడు. దేవుడు ఎప్పుడూ చెప్పాడండి, ఇలాంటి జ్యేష్ఠత్వ హక్కు, మంచి హక్కు, శ్రేష్టమైన హక్కు, ఏమండి, ఆ హక్కుని పోగొట్టుకొని ఏం చేస్తున్నాడంటే ఆయన ఏమండి భ్రష్టుడిగా మిగిలిపోతున్నాడు, ఒక వ్యభిచారిగా మిగిలిపోతున్నాడు. 25వ అధ్యాయం 32లో ఇంకోసారి చూద్దాము. ఏశావు, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వపు హక్కు నాకెందుకు అనుకొనెను, నాకు వద్దు. ఏమండి, ఒక పూటలోనే చనిపోతారా? ఒక పూటలో ఎవరైనా చనిపోతారండి? ఎవరు చనిపోరండి. మన ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఒకనాడండి ఒక మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు, ఆయన కూడా ఏం చేశారంటే ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆయన 56 రోజులు ఉపవాసం ఉన్నాడంట. అంటే ఎన్నో రోజులు ఉపవాసం ఉన్నారు. ఏమండి, మోషే గారు మీకు తెలుసు, ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. అదేవిధంగా యేసుక్రీస్తుల వారు కూడా 40 రోజులు ఏమండి నీళ్లు ఆహారం లేకుండా ఉన్నాడు. మొన్ననే ఉపవాసం గురించి మనం పాఠం చెప్పుకున్నాం. యూదులు ఎలా ఉన్నారంట? కఠినమైన ఉపవాసం. ఎట్లా? వారానికి 2 రోజుల పాటు ఉన్నారంట, సంవత్సరానికి 104 రోజుల పాటు ఉన్నారంట ఉపవాసం. మరి అంతగా ఉపవాసాలు చేసిన వాళ్ళందరూ బాగున్నారు. కానీ ఈయనకేమొచ్చిందో ఒకే ఒక్క పూట కోసమని ఈయన కోసం రాయబడింది పిల్లరా. ఏమండి, హెబ్రీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 12లో, హెబ్రీలకు రాసిన పత్రిక, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమని జాగ్రత్తగా చూసుకోండి. చూడండి, జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా. మీలో అలాంటి వారు ఉంటారేమో అంటే, పిల్లలు ఉంటారండి. పిల్లలు ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తారు, మధ్యాహ్నం లంచ్ చేస్తారు. అమ్మ నాన్న తీసుకొని వస్తుంటారు ఎక్కడి నుంచి? స్కూల్ దగ్గర నుంచి తీసుకొని వస్తుంటే పిల్లలు షాప్ దగ్గరికి వచ్చామనుకోండి, గట్టిగా ఏడుస్తారు. నాకు ఆకలి అవుతుంది, అది నేను తింటాను, అది కొని అని ఏడుస్తారు. ఏమండి, అది నిజంగా ఆకలేనా? అది నిజమైన ఆకలి కాదండి. ఊరికన్నా ఏమంటారు పెద్దలతో, నాకు ఆకలి అవుతుంది, ఆ కురుకురే తినాలి, నాకు ఆకలి అవుతుంది, చాక్లెట్లు కావాలి, నాకు ఆకలి అవుతుంది, ఇవి కావాలని ఏడుస్తారు. అంటే అది ఏం ఆకలి? అది నిజమైన ఆకలి కాదు, అది దొంగ ఆకలి. ఏమండి, ఆకలి లేదు వాళ్ళకి, దాని టేస్ట్ చూడాలనే ఉద్దేశంతో ఆహారం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు, అలుగుతున్నారు. ఇది నిజమైన ఆకలి కాదు ప్రేమైన దేవుని వాళ్ళ. ఆకలి కాకపోయినా ఏం చేస్తున్నారు? వాళ్ళు నటిస్తూ ఉన్నారు, ఆకలి అయినట్టుగా నటిస్తున్నారు. అది ఎప్పుడైతే కొనుక్కొని అది నోట్లో పెట్టేసుకుంటాం. ఏమండి, చాక్లెట్లు, బిస్కెట్లు, కురుకురేలు ఆకలి తీరుస్తాయండి? ఆలోచించండి, అవి ఆకలి తీర్చవండి. కానీ ఏం చేస్తారంటే వాళ్ళు టేస్ట్ కోసము అలాంటి రుచులు తినాలని మనుషులు ఇష్టపడుతూ ఉన్నారు. చూడండి, కానీ ఈ టేస్ట్ కోసమనే అది చనిపోవడం లేదైనా, ఒక పూట కూటి కోసము జ్యేష్ఠత్వ హక్కుని అమ్ముకుంటున్నాడంట పిల్లరా. అలాంటివన్నీ దేవుడు ఏమంటున్నాడంటే 16లో, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కుని అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడు. చూడండి, ఎవరైతే ఆహారం మాయలో పడతారో, ఎవరైతే రుచుల కోసం చూస్తారో, ఎవరైతే కంటికి ఇంపైన దానికోసం ఆలోచిస్తారో వాళ్ళంతా ఎవరంట? భ్రష్టుడు, వ్యభిచారి. ఏమండి, తన జీవిత కాలంలో ఎప్పుడైనా ఏశావు మరి వ్యభిచారితనం చేశాడా? లేదండి, ఆయన చేయలేదు. కానీ ఆ పేరు వచ్చింది. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే దేవుని ఇచ్చిన హక్కుని పక్కన పెట్టినందుకు ఆ పేరు తీసుకొచ్చుకున్నాడు. అంటే దేవుడిచ్చిన గొప్ప హక్కు ఏదో తెలుసా? ఆధిక్యం ఏదో తెలుసా? జ్యేష్ఠత్వ హక్కు. ఆ హక్కునే కాలదన్నుకున్నాడు. హక్కును కాలదన్నుకుంటే దేవుడిచ్చిన జ్ఞానాన్ని కాలదన్నుకుని ఎవరు కాలదన్నుకుంటారో వాళ్ళందరూ ఎవరంట? వ్యభిచారి. అందుకని మీలోనే మాట రాయిస్తున్నాడు. మరి పై మాటలు మీకు కనిపిస్తుంది 15లో, మీలో ఎవడైనను, చూడండి, దేవుడి కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమని. చూడండి, ఎందుకోసం ఈ మాట రాస్తున్నాడంట? చేదైన వేరు, మీలో ఎవరైనా అంటే సంఘంలో వాళ్ళు ఎవరైనా కూడా అండి, పై నుంచి కింది వరకు ఎవరైనా కానీ వారిలో వాక్యానికి విరుద్ధమైన పనులు ఎవరైనా చేశారంటే వాళ్ళంతా ఎవరంట? వ్యభిచారులు, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం. అలా వ్యభిచారంలోకి, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయిన వారి సంగతి ఏదో ఒకరోజు తెలిసిపోతుంది. ఎప్పటికీ ఎవరికి ఏది దాగదు ప్రేమైన దేవుని వల్ల. దాగేదంటూ ఏదీ లేదు. దాగకుండా తెలిసినప్పుడు వారి పరిస్థితి ఏమవుతుంది?
వారందరూ కూడా భ్రష్టులే, వారందరూ వ్యభిచారులే. ఏమండి? దేవుని వాక్యానికి విరుద్ధంగా ఎవ్వరు కూడా ప్రవర్తించకూడదు. ఇది ఒక పెద్ద కుటుంబం. కుటుంబ సభ్యులందరూ కూడా, కుటుంబం అంతా ఎలా ఉండాలంటే, మన ఏమండి శిరస్సు అయిన క్రీస్తుని హత్తుకొని మనం జీవించాలి. అంటే క్రీస్తు ఆలోచనల ప్రకారంగానే పైనుంచి కింది వరకు అన్ని పని చేయాలి. ఏమండి? మనం ఎలా పనిచేస్తున్నాం? బ్రెయిన్ చెప్పినట్టుగా పనిచేస్తున్నామండి, అంతే కదా. కిందున్న అవయవాలను ఎలా పనిచేయాలి? మెదుడు చెప్పినట్టుగా పని చేయాలి. మెదుడు ఒకటి చెప్తుంటే మనం ఇంకోటి చేస్తున్నాం అనుకోండి, ఏమవుతాం? మనం వేరైపోయిన వారం అవుతాం. కనుక అలా ఉండకూడదని చెప్తున్నాడు పిల్లలు. అంటే మనం ఏం చదువుకునే వాళ్ళం లేకపోతే ఈ భ్రష్టత్వంలోకి మన తండ్రి లాంటి వాడిన పోకపెంటి ఏం చెప్పుకునే వాళ్ళంటే మనం అంటే అబ్రహాము, ఇస్సాకు, ఏషావు అని చెప్పుకోవాలి మనం. కానీ ఆ హక్కుని ఏం చేసుకున్నాడు? ఆయన కాలదన్నుకొని ఆ హక్కుని ఎవరికి ఇచ్చాడు? యాకోబుకి ఇచ్చాడు పిల్లరా. కనుక మనము ఎవరిని ప్రేమించాలి? ఆహారాన్ని ప్రేమించాలా? దేవుణ్ణి ప్రేమించాలా? దేవుణ్ణి ప్రేమించాలండి. భోజనాన్ని ప్రేమించకూడదు, మనుషుల్ని ప్రేమించకూడదు, ఎవరిని అండి. అంటే అందుకే కదా వాక్యం ఏముంటుంది? తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, భూములనైనను, ఇళ్ళనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. అంటే ఎవరిని ఎక్కువ ప్రేమించాలి? బిడ్డల్ని ప్రేమించాలా? భార్యని ప్రేమించాలా? అది కాదండి, వాక్యాన్ని ఎక్కువ ప్రేమించాలి పిల్లలు. అంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి. అంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించడం అంటే దేవుని వాక్యానుసారంగా జీవించడం. మరి దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడం అంటే నేను ఎప్పుడు చర్చిలకు వెళ్తానండి, నేను ఎప్పుడు వాక్యం చదువుతానని కాదండి. వాక్యానుసారమైన బ్రతికి ఎవరున్నారో వాళ్ళు దేవుణ్ణి ప్రేమించిన వారు అవుతారు. అలా ప్రేమించమని దేవుడు చెబుతూ ఉంటే, కానీ ఏమండి మనుషులు ఎవరిని ప్రేమిస్తున్నారు ఈ రోజుల్లో? కుక్కలను, పిల్లులను, ఏమండి ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న వాటిని, ఇల్లండి, ఇంటిని ఎలా ప్రేమిస్తారో, ఇంటిని ఒక్క చోట కూడా పెయింట్ పోకోకుండా నీట్గా వేసుకొని దాన్ని చూసుకుంటూ మురిసిపోవడం, 10 మందికి దాన్నే చూపిస్తూ ఉండడం. ఏమండి నేను ఎంత బాగున్నాయో చూడు, నా నగలు ఎంత బాగున్నాయో, లేకపోతే నా యొక్క దేహం ఎంత బాగుందో చక్కగా. అంటే ఈ మధ్య కాలంలోని నిన్నటి రోజున అనుకుంటాను పేపర్కు న్యూస్ వచ్చింది, పిల్లి చనిపోయిందని ఒక ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఏమండి పిల్లి చూడండి, పిల్లి అంటే పిల్లిని ఎంతో ప్రేమించింది. అంటే ఎవరిని ప్రేమించమని చెప్పాడు దేవుడు? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించమని బైబిల్ చెబుతోంది. కానీ మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? పిల్లులు, కుక్కలు, ఎలకలు. ఏమండి రాబోయే కాలం వాటిని కూడా ప్రేమిస్తారు, వస్తారు, ఆ మనుషులు కూడా వస్తారు ఇంకా రాబోయే కాలంలో. వాటిని ప్రేమించి, ఏమండి అత్తనేమో బయట పెడుతుందంట, కుక్కనేమో ఇంట్లో పెడుతుందంట. కోడలు చూడండి ఎలాంటి కోడలు ఉన్నారు. కుక్క తప్పిపోతే ఎక్కడ పోలీస్ స్టేషన్ పోతారు, కంప్లైంట్ చేస్తారు మా కుక్క తప్పిపోయిందని. అత్తను తీసుకొని పోయి ఎక్కడ పెడతారు? వృద్ధాశ్రమంలో పెడతారు. చూడండి ఎలాంటి మనుషులు వచ్చారు. వీళ్ళందరూ కూడా ఇలాంటిగా మనుషులందరూ జీవిస్తున్నారండి. అంటే రంగులను చూసి ఇష్టపడతారు, ఇళ్ళను చూసి ఆనందపడతారు, వస్తువులను చూసి ఆనందపడతారు, వస్తువుల్ని ప్రేమిస్తారు. ఏమండి కారును ప్రేమిస్తారు, కారుకు పెయింట్ పోకూడదు, కారు ఎప్పుడు బాగా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పోయిందనుకోండి అంతే, మనిషి పోయినంతగా బాధపడతారు. ఏమండి అంటే వాటికే ఎక్కువ విలువిస్తారే తప్ప మనిషి విషయంలో విలువివ్వని సమాజంగా మారిపోయిందండి. అంటే వీళ్ళందరూ కూడా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయిన వాళ్ళే. ప్రేమని దేవుని వారలారా, ఈరోజు చూడండి ఎన్ని బట్టలని మనం కొంటున్నాం చూడండి. బీరువాలు బట్టలు కొన్నా ఇంకా కొనాలి, ఇంకా కొనాలి, ఇంకా ఆశ. ఇదంతా రావడానికి కారణమేమో ఒకసారి ఆలోచించండి. ఎందుకు మనకి ఇంత దురాశ? ఎందుకు మనకు వీటన్నిటి పట్ల ఇంత ప్రేమ రావడానికి కారణం ఏమంటే మన ఆది తల్లైన హవ్వమ్మ గారండి. ఆమె ఏం చూసింది? 3వ అధ్యాయం 6లో ఆదికాండము 3వ అధ్యాయం 6వ వచనంలో, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, చూడు కన్నులకు అందమైనదియు. ఏం కనపడుతుంది? ఆహారం. ఆ పండు ఎలా కనపడుతుంది? అది ఆహారం. ఆ ఆహారం ఎలా కనపడుతుందంట? అందంగా కనపడుతుందంట. కన్నులకు అందమైనదియు. కన్నులకు అందంగా ఆ పండ్లు కనబడే సమయానికి ఆ పండ్లను తినాలనే ఉద్దేశంతో హవ్వమ్మ గారు ఏం చేశారు? ఆమె తిని ఏమండి తన భర్త అయిన ఆదాము కూడా ఇవ్వడం జరిగింది. ఇరువురు తిన్నారు. ఇరువురు ఏమైనారు? దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. నువ్వు తిన్నావా అంటే లేదు, నేను తినలేదు, అవ్వ ఇవ్వగా నేను తిన్నాను. నీవిచ్చిన స్త్రీయే నాకు తినమని చెప్పింది. చూడండి ఎలా మాట్లాడుతున్నారు ఇరువురు కూడా. ఇరువురు ఏకమయ్యారు. దేవుణ్ణి ఏం చేశారు? దోషిగా నిలబెట్టారు. ప్రేమ దేవుని వల్ల. ఏమండి ఈ మాటలన్నీ ఒక చాకలాయన విన్నాడంట. ఏమండి ఒక చాకలాయన సభలకు వచ్చి సంఘానికి వచ్చి విని అక్కడికి వెళ్ళి బట్టలు ఉతికేటప్పుడు
ఏమని ఉతుకుతున్నాడంట? ఆదాం 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 అని ఉతుకుతున్నాడు అంటాడు. ఏమండి? బట్టలు తీసుకొచ్చి ఇస్తే ఏమయ్యా ఏమి అని గుండెలన్నీ పగిలిపోయాయి, బట్టలన్నీ ఇలా ఉతికేస్తున్నావు నువ్వు అని అంటేగినా ఏమమ్మా, ఈ కష్టమంతా రావడానికి కారణం ఎవరు? ఆదామే. ఆదాము హవ్వల పని చేయకపోతే నాకు ఈ కష్టం వచ్చేది కాదు, మనమంతా సుఖంగా ఉండేవాళ్ళమంట. ఏమండి? అందుకనే ఉద్దేశంతో బట్టలు ఉతుకుతున్నాడంట. ఆదాం ఆదాం ఆదాంలోనే ఉతుకుతున్నాడంట. చూడండి, నిజం ప్రియులారా, ఈరోజు మనకి కష్టాలు, మనకి మాయ పడ్డానికి కారణం ఏమో తెలుసా? ఆదాము హవ్వలే. వాళ్ళలోకి వచ్చిన ఆలోచన వల్ల ఈరోజు మనిషికి ఎంత కొన్నా ఎంత తిన్నా తృప్తి లేని జీవితంగా మారిపోయిందండి. ఏమండి? బట్టల షాప్కి వెళ్తారు, బట్టల షాప్కి వెళ్తేనండి ప్రొద్దున 10 గంటలకు బట్టల షాప్లోకి పోతే భర్త ఏమంటాడంట? సరే నువ్వు ఉండమ్మా ఈడే, నేను వెళ్ళేసి వస్తానని వెళ్ళిపోతారంట. ఏమండి? ఒక 3-4 గంటలైనా ఆ షాపులో నుంచి సమస్య తెగదండి. బట్టలు తీసుకొచ్చిన వాళ్ళు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏమండి, రాత్రిపూట వెళ్ళారనుకోండి షాపింగ్కి, రాత్రిపూట షాపింగ్కి వెళ్తే వచ్చిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఏమనిపిస్తుంది? నేను చూసిన కలర్ ఇది కాదే, వాళ్ళే చూసింటారు తిప్పి తిప్పి, కలర్ ఏదో వేరే విధంగా ఉంది, అదేదో లైట్లో అట్లా కనపడింది కాబట్టి మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ పోయి మళ్ళీ షాప్లో మార్చుకోవాలి అండి. ఒక్క పని కోసం 4 గంటలు వెయిట్ చేస్తూ పరిగెత్తుతూనే ఉంటారండి మనుషులందరూ కూడా. ఏమండి? మరి ఇంకొకరు ఏమని అన్నారు అనుకోండి, ఎంతకు కొన్నావు ఇదంటే, ఓ 2500 పెట్టంటే, అవునా 800కి ఇది వస్తుందంటే అయిపోయింది వాళ్ళకతి. ఇంకా బాధపడతారు, అయ్యో 800 చీరను 2500 పెట్టి కొన్నా నేను అంటే. ఇవన్నీ కొనుక్కొని ఏం చేస్తారట? మళ్ళీ వాషింగ్ మిషన్లు కొనుక్కొని, వాషింగ్ పౌడర్లు కొనుక్కొని, ఏమండి దానికంతా కరెంటు బిల్లు వేసుకొని, బట్టలన్నీ ఉతుక్కొని వేసుకొని అంత ఇదేనండి. ఎన్ని కొన్నా తృప్తి లేదు. ఏమండి? ఒకవేళ భర్తగిన కొన్న కలర్ ఏమని కొన్నా అనుకో, ఇదే కలర్ మళ్ళీ కొన్నావా, మళ్ళీ ఉంది కదా అది. ఏమండి? ఒకే కలర్తో 4 ఉంటే భర్తకు వచ్చిన సమస్య ఏమండి? ఎవరికి సమస్య రాదు, కానీ అలా కొనకూడదు, వేరు 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 కొనాలి. అంటే ఎంతసేపు అండి ఆ చెప్పులు, బట్టలు, ఈ రంగులు అనుకుంటూ జీవితకాలం అంతా షాపింగ్ అండి. జీవితకాలం అంతా షాపింగ్లోనే గడిచిపోతుంది పిల్లరా. ఏమండి? ఇలా బట్టలతో అండి, ఇవన్నీ ఆహారంతో మనకు ఉడిపడి ఉంది పిల్లరా. అందుకు దేవుడు ఏమంటున్నాడు? వ్యభిచారులు. చూడండి ఆ మాట ఏమంటున్నాడు ఒకసారి చూడండి. భ్రష్టత్వం అనే మాట దేవుడు ఉపయోగించాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4లో, యాకోబు రాసిన పత్రిక, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? చూడండి, చాలండి. కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువు. ఏమండి? నువ్వు దేవుడితో స్నేహం చేయాలి, వాక్యంతో స్నేహం చేయాలండి. వాక్యాన్ని నింపుకోవాలి, వాక్యానుసారంగా ఆలోచించాలి, వాక్యానుసారంగా నీ పిల్లల్ని పెంచాలి. ఏమండి? ఎప్పుడు కూడా ఇవి కొన్ని గొప్ప చేస్తాయి. ఏవి? వస్త్రాలు గొప్ప చేస్తాయి, రంగులు గొప్ప చేస్తాయి, ఇల్లు గొప్ప చేస్తాయి, వాహనాలు గొప్ప చేస్తాయి. ఇవన్నీ గొప్ప చేస్తాయనుకొని వాటన్నిటినీ సంపాదించి 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 ఏమవుతున్నాం తెలిసిన? దేవునికి విరోధులవుతున్నాం మనం అందరం కూడా. ఈ లోక స్నేహం దేవునితో వైరం. ఏమండి? దేవుడు మనల్ని శాశ్వతంగా ప్రేమించాలనుకున్నాడు. దేవుని శాశ్వతమైన ప్రేమకి ఏమవుతున్నాం? మనం దూరస్తులుగా మారిపోతున్నాం. మనుషులందరూ అండి ఈ మాయలో ఎవరైతే పడుతున్నారో వారందరూ దేవునికి ఏమవుతున్నారు? దూరం అయిపోతున్నారు. లోక స్నేహం అన్నది దేవునితో వైరం కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు పిల్లారా. నువ్వు బట్టలలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. వెళ్ళావా, వచ్చావా, వేసుకున్నావా, అంతవరకే. ఇది బాగుంది చూడు అన్నా కూడా నువ్వు దేవునికి దూరం అయిపోతావు. దాంట్లో ఏమీ లేదు దాంట్లో. ఏమండి? ఈరోజు ఇదంతా ఏది? ఇది మట్టి. నీ దేహమే మట్టే. ఆత్మజ్ఞానం తెలుసుకున్న నీవు మళ్ళీ భ్రష్టత్వం లేకపోతావా? దానికే కదా దేవుడు అంటున్నాడు, వ్యభిచారిణులారా. చూడండి ఎంత పాట పోయించాడు దేవుడు. లోకంలోకి స్నేహం చేస్తే లోకంలోనివి గొప్పవని ఎవరైతే అనుకుంటున్నారో వారంతా ఎవరంటే దేవుని దృష్టిలో వ్యభిచారులు. అందుకనే దేవుని దృష్టికి వైరం చేస్తున్నాడు. అంటే భ్రష్టత్వం లేక పడిపోతున్నారు మనుషులు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ భ్రష్టత్వంలోకి పడకూడదు పిల్లరా. కాబట్టి భ్రష్టత్వంలోకి ఎవరు పడ్డారు? ఏశావు పడిపోయాడని. ఏశావు పడిపోయిన వాడు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. మరి శ్రద్ధగా వెతికాడంట, నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అని. వెతికితే దొరికిందా? అది ఎప్పటికీ దొరకలేదండి. ఏమండి? ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాం మనము. ఏమండి? ఏవైనా కానీ చెడు అలవాట్లు చేసుకున్నాం అనుకోండి, ఒక సిగరెట్టో, బీడీనో, బ్రాందీలో, విస్కీలో ఇలాంటివి చేసుకున్నాం అనుకోండి, ఆరోగ్యం ఏమవుతుంది? కోల్పోయిన తర్వాత మరి ఆరోగ్యం రావాలంటే చాలా కష్టం. నీ కిడ్నీలో, హార్ట్, లివరు
ఏమండి బ్రెయిన్ ఏదో డ్యామేజ్లు అయిపోతాయి. మంచి ఆరోగ్యాన్ని చేజేతులారా నాశనం చేసుకుంటే తిరిగి తీసుకొచ్చుకోవడం చాలా కష్టం పిల్లరా. ఏమండి ఒక ఆత్మకు భ్రష్టత్వం అంటుకోవడం చాలా ఈజీ, అంటుకున్న భ్రష్టత్వాన్ని మళ్ళీ తీసేసుకోవడం చాలా కష్టం, చాలా చాలా కష్టం. ఎప్పుడు కూడా అజాగ్రత్తగా ఉన్నామో దీనిలోకి పడిపోతావు. ఏమండి ఆస్తులు అనుకుంటామండి, మనకు ఇల్లు ఏదో ఉన్నంతలో ఉంటాం మనం, ఒక్కొక్కరు ఒక స్థితిలో ఉంటారు. కానీ ఏదో వ్యసనాల్లోకి వెళ్ళిపోయి అనుకోండి, ఈ ఇల్లు వెళ్ళిపోయింది అనుకోండి, ఏమండి ఇల్లు పోగొట్టుకున్నాం అనుకోండి, ఉద్యోగం పోగొట్టుకోవడం ఈజీనే కదా. చూడండి ఉద్యోగం సంపాదించడం చాలా కష్టం. ఏమండి కొద్దిమంది బ్యాంకులో పనిచేస్తూ ఉండొచ్చు, ఒక కలెక్టర్గా పనిచేస్తుండొచ్చు, ఒక డాక్టర్గా, ఇంజనీర్గా, టీచర్గా పనిచేస్తుండొచ్చు. కానీ పోగొట్టుకోవడం చాలా ఈజీ, కానీ దాన్ని సంపాదించుకోవడం చాలా చాలా కష్టం. ఒక్కసారి చెడ్డ పేరు తీసుకొచ్చుకొని దాన్ని పోగొట్టుకున్నామంటే అది తిరిగి రావడం చాలా కష్టం ప్రియులారా. అందుకని ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం బ్రతకాలి. దేవుడిచ్చిన గొప్ప అదృష్టం సంఘంలో ఉన్న స్థితి. ఒకనాడు జ్యేష్ఠత్వం హక్కు ఎవరికి ఇచ్చాడు? దేవుడు ఏశావుకి ఇచ్చేశాడు, ఏశావే. కానీ దాన్ని ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. అంటే పోగొట్టుకున్న దాన్ని మరి రాబట్టుకోవడం చాలా కష్టమని దేవుడు చెబుతున్నాడు పిల్లలు. కాబట్టి మనం ఎలా ఉంటామంటే మనుషులందరూ కూడా చేతులు కాలాక ఆకులు పట్టుకోవాలనుకుంటుంటాం. ఏమండి చేతులు ఎలా ఉన్నాయంట? చేతులు బాగున్నప్పుడు జాగ్రత్తగా ఉన్నావా? కాదు. చేతులు కాల్చుకొని ఆకులు పట్టుకుంటే ఏమవుతుంది? దానివల్ల ఏమైనా తీరుతుందా? తీరదు పిల్లరా. కాబట్టి ఉన్న స్థితి ఏది ఉందో ఆ ఉన్న స్థితిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రతి మనిషికి కూడా మార్పు పొందడానికి దేవుడు అనేక అవకాశాలు మన జీవితాల్లో ఇచ్చుంటాడు. ఏమండి అనేక అవకాశాలు మన జీవితాల్లో ఇచ్చాడు, అనేక పాఠాలు మనకు చెప్పించాడు, అనేక మాటలు చెప్పాడు. మార్పు పొందవలసిన మనం మార్పు పొందలేమనుకోండి, ఆ అవకాశాలు ఇచ్చినా కూడా మనకు ఇక శాశ్వతంగా ఏం దొరకదు, మనకు ఈ హక్కుని మనం కోల్పోయే అవకాశం ఉంటుంది. కనుక చాలా జాగ్రత్తగా మనం బ్రతకాలి. 11వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక, మరొకసారి చూడండి ఆ మాటని. 11వ అధ్యాయం ఇందాక చదివాము, 9వ వచనం. మరియు వారి భోజనము వారికి ఉరిగాను. వారి భోజనం ఏమైందంట? వారికి ఉరిగా మారిపోయింది పిల్లలు. ఈరోజు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మంచి వంటలు చేసుకోవడానికి స్త్రీలు పురుషులు తేడా లేదు, ఎవరైనా చేసుకోవచ్చు వంటలు, అది పెద్ద విషయం కాదు. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? ఆధారపడుతూ ఉన్నారు, రంగును చూసి మోసపోయి. ఎవరికండి ఆర్డర్ ఇచ్చేది? ఇంట్లో చేసుకుంటారా? స్విగ్గీ, ఇంకా ఏది జొమాటో, ఇంకా అంటే ఇలాంటి ఏమిస్తారు? వాటికి ఆర్డర్స్ ఇచ్చేస్తారండి. ఆ ఆర్డర్ ఇచ్చిన ఫుడ్కి మనం తినుకుంటున్నాం అనుకోండి, అయిపోయింది. మీ యొక్క పేగులు, మీ విలువైన ఆరోగ్యాన్ని కోల్పోయి, అంటే మీకు జబ్బులు వచ్చినా ఈ ఫుడ్ తినడం వల్ల మీకు ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లు కూడా పనిచేయకుండా అయిపోతాయండి. వాళ్ళు వేసే ఫుడ్లు తినడం వల్ల ఎందుకు మీకు తొందరగా ఆరోగ్యం బాగా కావడం లేదు? ఏదైనా జబ్బు వస్తే చాలా ఎక్కువ కాలం ఉంటుందంటే దానికి కారణం ఏం తెలుసా? ఆ ఫుడ్లే. బయట ఫుడ్లు ఏం చేస్తాయంటే ఆరోగ్యాన్ని ఎక్కువగా డ్యామేజ్ చేస్తాయి. ఏమండి ఎక్కువ డ్యామేజ్ చేస్తాయండి. నైట్ తినే ఫుడ్లు ఇవన్నీ ఏం చేస్తాయంటే సరిగా అరగదు. ఏమండి చాలా చాలా ఇబ్బంది పెడతాయండి. ఇంట్లో అన్నం, పప్పు, రసం తిన్నా అది చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఏమండి పచ్చడి చేసుకొని తిన్నా అది ఆరోగ్యంగానే ఉంటుంది. కానీ ఈ బయట ఫుడ్ ఇక్కడ 10 రూపాయల్లో వచ్చేది ఆకుకూర కేవలం 10 రూపాయలతో పప్పు చేసుకొని తినొచ్చండి. కానీ ఈ 10 రూపాయలు తినకున్నా బయటది 200 పెట్టుకొని తిన్నాం అనుకోండి, అది నిన్ను ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది, ప్రతి మనిషిని డ్యామేజ్ చేస్తుంది. అలాగే వాక్యం అనేదండి చాలా తక్కువలోనే దేవుడు మీకు అందిస్తున్నాడు. కానీ బయటకు చూడండి ఎంతెంత ఖరీదు ఉంటాయో. మనం దేవునికి ఎక్కువ పెడుతున్నాం అనుకుంటాం, కానీ దేవునికి ఎక్కువ ఖర్చు పెడతామా, బయట మన కొనే వస్తువులకి ఎక్కువ ఖర్చు పెడతాం? బాగా ఆలోచించండి పిల్లరా. దేవునికి తక్కువ ఖర్చు పెడతాం, బయట దానికి ఎక్కువ ఖర్చు పెడతాం. కానీ ఇది నీకు ఆరోగ్యం ఇస్తుంది, ఏది? వాక్యం. ఏమండి వాక్యం చాలా శ్రేష్టమైన ఆహారం ప్రియులారా. మంచి భోజనం, మంచి రుచి కలిగిన ఆహారం ఇది. ఈ ఆహారం కోసం, ఈ వాక్యం కోసం డబ్బు ఖర్చు పెడతామా? పెట్టాం. మనం ఎక్కడ ఖర్చు పెడతాం? అంతా బయట దానికే ఖర్చు పెడతాం. బయట విలాసాల కోసం మనుషులందరూ కూడా ఎక్కువ ఖర్చు పెడుతున్నారండి. చూద్దాం సామెతల గ్రంథము, ఇందాక చదవబడిన వాక్య భాగం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనంలో, జ్ఞాన హృదయుడు వివేకి అనబడును, రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. నువ్వు విద్య కలిగిన వాడివి, విద్యావంతుడివి. ఏమండి యేసుక్రీస్తుల వారు ఆ రోజు మాట్లాడుతూ ఉంటే,
ఏమండి, చదువుకొనని వాడికి ఇంత పాండిత్యం ఎక్కడి నుండి వచ్చిందన్నారండి యూదులు. పాండిత్యం అండి ఇది. ఈ పాండిత్యాన్ని నువ్వు వినాలి, పాండిత్యాన్ని నేర్చుకోవాలి. ఈ పాండిత్యం వైపు మనం ఆలోచించాం. నువ్వు ఎంత చదివితే అంత పాండిత్యం వస్తుంది పిల్లరా. పైన చెప్తున్నాడు, జ్ఞాన హృదయుడు అంటే జ్ఞానాన్ని ఎక్కడ నింపుకోవాలంట? హృదయంలో నింపుకోవాలి. జ్ఞానాన్ని హృదయంలో నింపుకున్న వాడికి ఏమొస్తుందంట? వివేకి, వాడు జ్ఞానవంతుడు అనబడతాడండి మనుషులందరి దృష్టిలో. ఎందుకంటే నీ బ్రతుకు చాలా బాగుంటుంది, ఎప్పటికైనా కూడా నీకు ఎవరికి పేరు వస్తుందండి? వీడికే పేరు వస్తుంది. కానీ మనుషులు మొదట ఎవరికి పేరు ఇస్తారు? ఎవరికి ఇస్తారు అంటే ర్యాంక్ బాగా సంపాదించేవాడకండి. ఎవరైతే ర్యాంకులు సంపాదిస్తున్నాడో వాడిని ఏమంటారు? వీడు గొప్ప అండి, మంచి ర్యాంకులు వస్తున్నాయి వీడికి అంటారు. లేదా డబ్బు సంపాదిస్తే వీడు గొప్ప అండి, సూపర్, మంచి డబ్బు సంపాదించాడు. లేదా మంచి శాస్త్రవేత్త, లేదా మంచి పొలిటీషియన్, మంచి రాజకీయ నాయకుడు అని ఫస్ట్ వాళ్ళకి ఇస్తారు, పేర్లు ఇస్తారు. సమాజం వాళ్ళకి ఇచ్చేదంతా కూడా. కానీ చివరికి ఎవరైతే జ్ఞానయుక్తంగా బతుకుతున్నాడో వాడిని సమాజం ఖచ్చితంగా గుర్తిస్తుంది. చివరికి అంటే దేవుడు కూడా గుర్తిస్తాడు. అంటే జ్ఞానం కలిగిన వాడే దేవుని దృష్టిలో గొప్పవాడండి. ఏది గొప్ప? జ్ఞానం కలిగిన వాడు గొప్ప. తెలివి గలవానికి వాని చూడండి, రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగను. రుచిగల మాటలు ఏమండి? రుచి ఆహారానికి ఉందనుకుంటున్నాం. రుచి దేనికి ఉంది? ఆహారానికి ఉన్నాం కాదండి. ఇదిగో జీవవాక్యంలో ఆహారం. ఈ జీవవాక్యమైన ఆహారమైన వాక్యంలోనే రుచి ఉంది పిల్లరా. రుచి కలిగిన మాటల్లో రుచి ఉంది. నిజమైన ఆహారం ఏది? వాక్యం. ఈ వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. ఈ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. మన తెలివితేటలు అన్నవి దీంట్లో ఉన్నాయి. నిజమైన తెలివి దీంట్లోనే ఉంది. ఒక శాస్త్రవేత్త కూడా తెలివైన మాటలు మాట్లాడలేడు, ఒక రాజకీయ నాయకులు మాట్లాడలేడు, ఒక ర్యాంకు కొట్టినవాడు మాట్లాడలేడు. అందరూ కూడా భూ సంబంధమైన జ్ఞానం గురించే మాట్లాడతారు. కనుక వాక్యం పట్ల మనం దృష్టి పెట్టాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకోవాలి. అప్పుడు దేవుని వలన నీకు పేరు వస్తుంది. ఈ సమాజంలో కూడా మంచి పేరు వస్తుంది. సమాజంలో గొప్ప పేరు, మంచి పేరు రావాలి అంటే ఇదిగో యేసుక్రీస్తు 2000 సంవత్సరాల కిందట ఈ భూమి మీదకి వచ్చాడు. ఇప్పటికీ కూడా ఆయన తలుచుకుంటున్నాం మనం. చూడండి ఎంత గొప్ప పేరు. నిన్ను కూడా 4 కాలాల పాటు అనుకోవాలంటే ఈ వాక్యాలను పలికే మాటలు మనం నేర్చుకోవాలండి. కానీ మనం ఏం మాట్లాడతాం? వాక్యం దగ్గర నుండి వాక్యం మాటలు మాట్లాడతాం. మళ్ళీ సెల్ ఫోన్ తీసుకుంటేనే అపవాది మాటలు మాట్లాడతాం పిల్లలు. అపవాది ఏం చేస్తాడు? చిక్కించుకుంటాడు. వాడు ఊరిలోకి చిక్కించుకుంటాడు. వాని మాటలు పలికేలాగా చేస్తాడు. నిన్ను శాశ్వతంగా దేవునికి దూరం చేస్తాడండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అపవాదికి చిన్న అవకాశం కూడా ఇవ్వద్దంటున్నాడు. ఏమండి, భార్య చెప్పే మాటలు, ఇంట్లో చెప్పే మాటలు వింటామా? కాదండి. బయట వాళ్ళ మాటలు తీయగా ఉంటాయని మరి బయట వాళ్ళకి వెళ్ళే చూస్తాం మనం. మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే దేవుణ్ణి దూరం చేసేలాగా ఉంటాయి. ఏమండి, ఒక అమ్మాయిలు కూడా ఎలా ఉంటారు? వాళ్ళు కూడా దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నడుచుకోవాలనుకోరండి. ఏముందండి దేవుని మాటల్లో? ఇదిగో బయట వాళ్ళైతే ఏదో మాట్లాడుతున్నారు, అమ్మ నాన్న మెచ్చుకోరు కదండి. అమ్మ చూసిన వెంటనే బాగుందంటుందా? అన్నదు. నాన్న అంటాడా? అన్నాడు. బయటపడితే అబ్బా నీ నవ్వు చాలా బాగుంటుందంటే అయిపోయింది. ఈమె 2 రోజులు నిద్రపోదు. ఇంకా నా నవ్వు బాగుందంట. అందరి నవ్వు బాగానే ఉంటుంది, నవ్వే బాగుండేది కదండి. మనిషికి తప్ప ఎవరికి నవ్వు? అది ఎవరు చెప్తారు? అది దేవుడు చెప్తాడు నీకు. అంతే అంటే ఏ సృష్టిలో ఏది కూడా నవ్వదు, కేవలం ఇదిగో మనుషులు మాత్రమే నవ్వుతారండి. కనుక ఎవరో వేసే చిన్న చిన్న మాటలకు మనుషులు చాలా ఆనందపడిపోతుంటారు. ఏమండి, ఎవడైనా ఆస్తులు రాసిస్తారా? కాదే. ఏమిస్తారండి? వాళ్ళు మనకు బ్యాలెన్స్ వేస్తారు. ఆ బ్యాలెన్స్ వేసిన దానికి ఏమవుతున్నాడంట? ఇదిగో మా అమ్మ బ్యాలెన్స్ అడిగిన వెంటనే చూద్దాంలే సాయంకాలం అనేది. వీడైతే ఏమంటున్నాడు? ఎప్పుడు నీకు బ్యాలెన్స్ అవుతుందో తెలుసుకొని ముందుగానే బ్యాలెన్స్ ఏం చేశాడు? వేయించాడు. చూడండి, ఇలా చిన్న చిన్న వాటికి మనుషులంతా పడిపోతున్నారు పిల్లరా. అంటే తిండి రుచి అనుకున్నాం, కానీ దేవుని మాటలు చాలా రుచి. ఏమండి, దేవుని మాటలు గొప్ప రుచిగా ఉంటాయండి. మనుషుల మాటల కన్నా దేవుని మాటలు గొప్ప రుచిగా ఉంటాయి. ముగిస్తానండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం అక్కడే 24 మాటలో ఈ మాటలు ఎంత గొప్పవో చెబుతున్నాడు. చూడండి, దేవుడు ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యం. ఏవి ఇంపైన మాటలు? దేవుని మాటలు, దేవుని పలుకులు, వాక్యం. పిల్లరా, ఈ మాటలను మనం విన్నాము అంటే మనం సక్రమమైన మార్గంలోకి వస్తాం. ప్రతి వారిని ఏమని పిలవాలంటే మనం అక్క చెల్లి అని అమ్మ నాన్న అని పిలవాలండి. ఏమండి, ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకోవాలి మనం.
కానీ అమర్యాదగా నడుచుకునేదట్లా ఇదిగో అపవాది చేస్తున్నాడు. కానీ ఈ ఇంపైన మాటల ప్రకారంగా నువ్వు మాట్లాడావంటే ఇవి తేనె కంటే మధురమైనవంట. అవి నీ ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యం. ఎముకలకు ఆరోగ్యం, సత్తువ. ఏమండి, మనం తప్పు చేసామనుకోండి ఎలా ఉంటుంది? గిల్టీ ఫీలింగ్గా ఉంటుంది, ఆహారం సరిగరగదు. ఏమండి, అల్సర్లు, క్యాన్సర్లు అన్నీ వస్తాయి, అనారోగ్యం వచ్చేస్తుంది. ఏమంటే బక్క చిక్కిపోతారు మనుషులందరూ కూడా, సరిగా ఉండరు. ఆరోగ్యం బాగున్న వాళ్ళు బాగా పుష్టిగా, బాగా ఆరోగ్యంగా కనబడతారు, చాలా చలాకీగా ఉంటారు. ఏమండి, దేవునికి మనం దూరం అయిపోయామనుకోండి మన ఆరోగ్యం ఏమవుతుంది? క్షీణించిపోతుంది పిల్లలు. దేవుని ఆలోచనల ప్రకారం ఉంటే ఆరోగ్యంగా ఉంటుంది. ఏమండి, కనుక ఆరోగ్యంగా ఉండాలి. ఇంకొక మాట చూడండి, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం. కీర్తనల గ్రంథము వాక్యం ఎంత గొప్పదో చెప్తున్నాడు దావీదు గారు. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం 10వ మాటలో, అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను మధురం. చూడండి ఎంత గొప్పదండి వాక్యం. జుంటి తేనె ధారలంట. ధారలంటేనా తేనె మధురమైంది అనుకుంటే ఆ తేనె కన్నా మధురమైనవి. ఏమండి, జుంటి తేనె ధార కంటే గొప్పదైనదంట. ఏమండి, ఇప్పుడు దొరికే తేనె అంతా డూప్లికేట్ తేనె అండి. ఏమండి, అందరూ చెప్తుంటారు కదా అండి. ఇది వాళ్ళు 2 రకాలు చూపిస్తారండి. ఒకటి ఏదో తెలుసా, బెల్లం కలిపిన తేనె, ఇంకోటి అంటే చక్కెర కలిపింది ఇంకోటి. అట్లాంటివి అమ్ముకుంటున్నారు ఈ రోజంతా కూడా. తేనెలన్నీ నిజమైనవి కాదు. కానీ గొప్పది ఏదో తెలుసా, వాక్యం. ఈ వాక్యం మన హృదయంలో ఉండాలని దేవుడు అనుకున్నాడు. కానీ ఆ వాక్యాన్ని తీసేయాలని ఎవరు అనుకున్నారు? అపవాది. నువ్వు వాక్యపు మాటలు మాట్లాడొచ్చేమో, వాక్యపు ఆలోచనలు చేయొచ్చేమో, కానీ అపవాదికి అవకాశం ఇచ్చావంటే ఎవరినైనా తీసేస్తాడని. ఎవరినైనా మన బ్రతుకుల్ని విచ్ఛిన్నం చేస్తాడు వాడు. కనుక వాడికి మనం దొరకకుండా చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని కాపాడుకోవాలి. ఒకనాడు తిండికి ఎవరు ఆశపడ్డారు? ఏశావు ఆశపడ్డాడు. కానీ మరి దేవుని మాటను చూడండి, దావీదు ఏమంటున్నాడు? ఏమండి, మాటను ఏమంటున్నాడు? ఇదే నిజమైన ఆహారం అంటున్నాడు, ఇదే నిజమైన గొప్పదని అంటున్నాడండి. కనుక ఇది బంగారం కంటే, మేలిమి బంగారం కంటే ఇది చాలా గొప్పది అంటున్నాడు. ఇదే మాటను ఎవరు పోగొట్టుకున్నారు? ఏశావు జ్యేష్ఠత్వ హక్కును ఒకరు పోగొట్టుకుంటే, ఏమంటే దేవునికి ఒకరు దూరం అయితే ఇంకొకరు ఏమంటున్నారు? ఇది చాలా గొప్పది అంటున్నారు. కనుక మనము దావీదును అనుసరిస్తామా, ఏశావును అనుసరిస్తామా? మనం చూసుకోవాలి పిల్లలు. వాళ్ళ స్త్రీలైనా, పురుషులైనా, పిన్నలైనా, పెద్దలైనా మనం కేవలం వాక్యాన్ని మాత్రమే విన్నట్టుగా విని దాన్ని విడిచిపెట్టామంటే అది మన జీవితాలకు శాపం అవుతుంది. ఏమండి, మన జీవితాలకు వాక్యం శాపంగా మారుతుందండి. ఎందుకంటే నీకు వినిపించాను కదా అని దేవుడు అంటాడు. కానీ మనకేముంటుంది? నాకు తెలుసు, దేవుడు బాగా తెలుసు, వాక్యం బాగా తెలుసు, దేవుడు క్షమించేవాడు, ఎప్పటికైనా నన్ను క్షమిస్తాడులే. ఏమండి, చేసేవి ఏవైనా చేసుకున్నా మనం ఏమనుకుంటాం? ఎప్పుడైనా దేవుడు నన్ను క్షమిస్తాడు అనే ఉద్దేశంతో మనం పోతున్నామంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. చాలా కోల్పోయిన వారం అవుతాం. సామెతల గ్రంథం 18:8 కూడా అక్కడే సామెతలు కదా, సామెతల గ్రంథము, కొండెగాని మాటలు రుచిగల భోజనములు అవి కడుపులోనికి దిగిపోవును. ఏమండి, దేవుని మాట ఎక్కడ ఉంటుందంట? దేవుని మాట ఎక్కడ ఉంటుంది? కడుపులోకి పోతుందని చెప్పాడు దేవుడు? కాదు, నీ హృదయం అంతా నీ జ్ఞానపు మాటలు నింపుకోమని చెప్పాడు. దేవుని మాటలు కడుపులోకి పోవు. కానీ ఇందాక చదువు మంగోసారి, కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు అవి కడుపులోకి, అంటే కడుపులోకి దిగిపోతాయంట. ఆహారం అయితే అరిగిపోతుందండి. పొద్దున్న తిన్న ఆహారం మధ్యాహ్నానికి ఉందా, మరి ఇంకోసారి పూట కావాలి. మధ్యాహ్నం తిన్న ఆహారం రాత్రికి మరి ఇంకో పూట కావాలి. ఈ రోజు తిన్న ఆహారం ఉందిలే అని చెప్పి రేపంతా ఉండేకవుతుందా? రేపు మళ్ళీ ఆకలి అవుతుంది. ఆహారం అరిగిపోతుంది. కానీ ఇవేమైతుంట? ఇలాంటి మాటలను ఏమవుతాయంట? ఏమండి, దేవునికి విరుద్ధమైన మాటలు మనలోకి వస్తే అవి అస్సలు అరగవు ప్రియులారా. ఏమండి, మనం ఎప్పుడైనా ఏ మాటలన్నా, ఎవరితో అయినా చెడు మాటలు మాట్లాడాము, చెడు తలంపులు చేశామంటే అవి అస్సలు ఎప్పుడైనా వెళ్ళిపోతాయా? ఎరైజ్ చేసుకునే అవకాశం ఉందా? అవి అస్సలు ఎరైజ్ కావు, ఎప్పటికీ మిగిలిపోతాయి. అలాగే అవి లోకడుపులేకి దిగిపోతాయంట. ఇంకా అవి అసలు అరగవు. ఎప్పటికీ మనకు కనబడతానే ఉంటాయి మనం చేసిన దోషాలు, మనం చేసిన తప్పులు. అదే దేవుని ఎదుట ఎప్పుడు మనకు కనిపిస్తూనే ఉంటాయి, లోకడుపులో ఉంటాయి. అవి అరగని మాటలుగా మిగిలిపోతాయి. మత్తయి సువార్త 12వ అధ్యాయం ముగిస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36లో, నేను మీతో చెప్పున్నదేమనగా
మనుషులు పలుకు వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. చూడండి, మీతో చెప్పున్నదేమనగా యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాండి. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట అన్నాడా, కొన్ని మాటలు అన్నాడా? ప్రతి మాట వ్యర్థంగా మనం అవసరం ఎవరితో మాట్లాడకూడదండి. ఏమండి, ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటాం కదా, యూట్యూబ్ అలా తిప్పుతూ ఉంటే నీతో మాట్లాడడానికి చాలా మంది స్త్రీలు సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఎవరితో మాట్లాడుకుంటావు? అమ్మాయిలతో మాట్లాడుకుంటున్నావా, ఆంటీలతో మాట్లాడుకుంటున్నావా? ఏమండి, వాళ్ళ పేర్లు చెప్తారు, టకటకటక చెప్తారు అమ్మాయి. చూడండి, ఎందుకు అవన్నీ కూడా? మాట్లాడు 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 ప్రేరేపిస్తుందండి శక్తి. ఏమండి, అబ్బాయిలా మీరు 16 రూపాయలు వేసుకోండి, మీతో నిరంతరంగా మాట్లాడడానికి ఇక్కడ అందరూ అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారంట. చూడండి, మీరు ఎవరితో మాట్లాడతారు? అనంతపురం వాళ్ళతోనా, లేకపోతే విజయవాడ వాళ్ళతోనా, హైదరాబాద్ వాళ్ళతోనా? వాళ్ళు ఎక్కడో ఉన్నా నీతో మాట్లాడతారు నిరంతరంగా, నిద్రపోకుండా మాట్లాడతారు. ఏమండి, ఎవరైనా నిద్రపోకుండా మాట్లాడతారా? చూడండి ఎలా ఉన్నారు. అంటే అలా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అలా మాట్లాడితే ఏమవుతుంది? ప్రతి మాటను గురించి నువ్వు లెక్క చెప్పాలి. కానీ మనుషులకి ఇవన్నీ ఏం తెలియడం లేదండి. మాటలే కదా అని ఊరికే వ్యర్థంగా అందరితో మాట్లాడు. నువ్వు చాటింగ్ చేసినా అది ఏమవుతుంది? అది రికార్డింగే, దేవుని దృష్టిలో రికార్డింగే. ఏమండి, ఏ పురుషుడు ఏ స్త్రీతో చాటింగ్ చేయాల్సిన పని లేదండి. ఏమండి, నీ భార్యతో చాటింగ్ చేయి, ఎంతసేపు అయినా నీ భార్యతో మాట్లాడు. ఆమె నిద్రపోతున్నా తట్టి కూర్చోబెట్టి లేపి మాట్లాడు ఆమెతో. ఏమండి, భర్తతో మాట్లాడు. ఎవరితోనో మాట్లాడాల్సిన పని ఏముందమ్మా? మాట్లాడొచ్చు, అట్లా మాట్లాడకూడదండి. వ్యర్థంగా మాట్లాడే ప్రతి మాటకి ఏం చేయాలంట? లెక్కప్ప చెప్పాలి. దేవుడు నీకే మాట ఇచ్చినాడు, నిన్నే నిలబెట్టాడు ఈ భూమి మీద. ఈ విశ్వంలో నువ్వు రాజువి, రాణివి. నువ్వు ఎలా ఉండాలి? దేవుని కోసం బ్రతకాలి. ప్రేమైన దేవుని వారలారా, మొన్న మధ్య మంచి మీకు ఒక ఆలోచన చెప్పాను. దేవుడు నిరంతరం అది నన్నే చూస్తాడంట. దేవుడు ఎవరిని చూడు, దేవుడు నిరంతరము. ఏమండి, ఈ సృష్టిలో పులి ఉన్నా, సింహం ఉన్నా, ఏ ఉన్నా వేటిని చూడు దేవుడు. ఎవరిని చూస్తాడు? నన్నే చూస్తాడు. ఎంతసేపు? నిరంతరం. నా బ్రతుకు కాలం అంతా నన్నే చూస్తుంటాడు దేవుడు. అందుకే నువ్వు కూర్చుండటయు, నీవు లేచుటయు, నీవు పడుకొనుటయు నేను చూస్తూ ఉన్నాను. నీ మాట నాలుకకు రాకమునిపేది నాకు తెలియనని సెలవిచ్చాడు దేవుడు. కనుక నిరంతరంగా పర్యవేక్షిస్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఆయన ఆత్మ, ఆయనకు పడుకోవడం లేదు, నిద్ర లేదు. ఏమండి, నిరంతరం నిన్ను చూడకపోతే నీకు గాలి కూడా లభించదంట. కాబట్టి ప్రతి ఆత్మను కూడా దేవుడు నిరంతరం పర్యవేక్షిస్తున్నాడు. ఇక మీరంతెవరు? ఇదిగో మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. చూడండి, ఆ పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఎంతగా పర్యవేక్షిస్తుంటాడు. ఆయన కంటికి మనం దోషులుగా, అన్యాయస్తులుగా, అక్రమార్కులుగా, వ్యభిచారులుగా, చెడ్డవాళ్ళగా మనం ఏమాత్రము కనపడకూడదు పిల్లరా. కాబట్టి మనం ఎలా ఉంటామంట? మనం బాగున్నట్టే కనపడుతుంటాం మనుషులందరికీ. కానీ దేవుని దృష్టిలో మాత్రం మనము ఘోరంగా కనపడతాం. యూదాపత్రిక 12వ వచనంలో, యూదాపత్రిక నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు. చూడండి ఏం చెప్తున్నారంటే, వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు. భోజనం రాయించాడండి, ఆహారం. ఏదా భోజనం? వాక్యం. ఏదండి ఆహారం? వాక్యం. ప్రియులరా, మనం అందరూ వాక్యం వింటున్నాం. మనలోనే వేరే ఆలోచనలు కూడా పుట్టే అవకాశం ఉందంట. ఏమండి, మనలోనే వేరే ఆలోచనలు. అంటే మనం ఈ భోజనం చేస్తూ, ఏ భోజనం? వాక్య భోజనం. ఈ వాక్య భోజనం అయినంతరం ఏ భోజనం చేస్తాం? ప్రభు వల్ల భోజనం చేస్తాం. ఈ 2 భోజనాలు చేస్తూ పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. చూడండి, దొంగ మెట్టలుగా. మెట్టలు అంటే ఏమండి? ఎత్తులు ప్రియులరా. ఎత్తులు ఏమంటారు? మెట్ట అంటారు. ఈ మెట్టగా ఈ మధ్య కాలంలో అండి మన రోడ్లో ఈ సైడు ఆ సైడు 2 స్పీడ్ బ్రేకర్లు వేశారు. మీరు అందరూ గమనించి ఉంటారు కాబట్టి చెప్తున్నా. అవి రాత్రి వేశారండి. గురువారం రోజు నేను మనోహరు ఆ రోజు వాక్యం చెప్పేసి వచ్చిన ఆ రోజు వేశారు. అది ఆ రోజు తర్వాత దాన్ని తెలియక దాదాపు అండి 10ల సంఖ్యలో మనుషులు పడిపోయారండి. స్పీడ్గా వస్తూ ఎగిరి దబా పడిపోతున్నారు. 10ల సంఖ్యలో యాక్సిడెంట్లు అయ్యాయి. ఈ మధ్య రేడియం స్టిక్కర్లు వేశారు కానీ వేసిన ఫలితం లేదు. ఎందుకంటే గత కాలం అంతా అవి లేవు. అవి ఇప్పుడు ఉన్నట్లుండి వచ్చినాయి. ఎవరికి విషయం తెలియదు. అంటే దొంగ మెట్టలు అంటే ఆ మెట్ట
ఇంతవరకు లేదు, ఇప్పుడు వచ్చింది. లేదా సముద్రాల్లో షిప్పులు పోతుంటాయండి. పోయే షిప్పులకు కింద నుంచి పర్వతం ఉన్న సంగతి తెలియదు, పైన వస్తూ ఉంటాయి. దాన్ని వాళ్ళకి తెలియకుండా వచ్చారనుకోండి, ఏమవుతుంది? అది తగులుతుంది, అది బ్లాస్ట్ అయిపోతుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే లోపలికి నీళ్లు వచ్చేస్తాయి. ఎంతమంది ఉన్నారో అందరూ కూడా ప్రమాదంలో పడిపోతారు పిల్లరా. కనుక అలాంటి వారుగా మారిపోతూ ఉంటాం. పైకేమో మంచిగా ఉంటాం, లోపల విషయాల్లో సరిగా ఉండనప్పుడు ఏమవుతుంది? అత్యంత ప్రమాదం ఏర్పడుతుంది. కనుక పిల్లరా, ఎట్టి పరిస్థితుల్లోనూ దొంగ మెట్టలుగా మనం మారకూడదు. ఏమండి, బయట లోపల ఒకే విధంగా ఉండే విధంగా మనం చూసుకోవాలి. ఇంత మంచి ఆహారం తీసుకుంటున్నాం మనం కూడా, ఏమండి, మరి మిగతా వారిలాగా ఉంటే ఎలా? ఉండకూడదు పిల్లరా. అలాంటి ఆలోచనలు ఉన్నాయి అంటే అవి చాలా ప్రమాదం. అవి ఎప్పటికైనా మనల్ని దెబ్బతీస్తాయి. ఎప్పటికైనా మనల్ని ఏం చేస్తాయంటే సర్వనాశనంలోకి తీసుకొని పోతాయి. ఏమండి, యేసుక్రీస్తుల మాటల ప్రకారంగా నడుచుకోపోతే ఏమంట? నాశనం అన్నాడండి. సర్వనాశనం అయిపోతాడని మరి మోషే గారు రాయించారని చెప్పాడు. నా వంటి ఒక ప్రవక్త మీలో నుండి వస్తాడు, ఆ ప్రవక్త చెప్పిన ప్రతి మాట వినండి, ఆ ప్రవక్త మాట విననివాడు సర్వనాశనం అయిపోతాడని చెప్పాడు. ఈ మాటలన్నీ కేవలం విని ఇవి మాట్లాడడానికి బాగున్నాయి అని చెప్పేసి కేవలం మాట్లాడుకుంటున్నాం అనుకోండి, దాని ప్రకారంగా నడుచుకోలేదనుకోండి, మనకు చాలా పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. ఏమండి, మనం బండ మీద కట్టబడిన ఇల్లులాగా ఉండాలే కానీ మనం ఆ బండ గురించి ఏమాత్రం ఆలోచించకుండా మనము ఇసుక మీద కట్టుకున్న ఇల్లులాగా ఉన్నాం అనుకోండి, అంతే. అది ఏమిస్తుంది? ఒకరోజు వస్తాయి సమస్యలు, గాలి వాన తుఫాన్లు వస్తాయి, ఆ ఇల్లు ఏమవుతుంది? కూలిపోతుంది, కూలిపోతుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంత మంచి సుభోజనం, ఇంత మంచి వాక్యమైన మనం చాలా జాగ్రత్తగా మన బ్రతుకుల్ని కాపాడుకోవాలి. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి ఈ ఆహారం అన్నది తండ్రి మాకు మంచి భోజనం అని, ఈ మాటల ప్రకారంగా తండ్రి మేము జీవించాలనే ఉద్దేశంతోనే తండ్రి మంచి వాక్యాన్ని తండ్రి మాకు బోధిస్తూ ఉన్నారు తండ్రి. ఈ మాటలను విని తండ్రి అనేకులకు పంచేవారిగా మేము అందరూ ఉండాలి తండ్రి. కేవలం వాక్యాన్ని పంచి తండ్రి మా బ్రతుకులను మేము నాశనం చేసుకోకుండా తండ్రి, మేమందరం కూడా తండ్రి మరి యేసుక్రీస్తుల వారు చెప్పిన విధంగా తండ్రి తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, భూములనైనను, భవంతులనైనను ప్రేమించక తండ్రి మరి మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించేవారుగా చేయండి. లోకాశల్లోనికి పడకుండా తండ్రి ప్రతి సహోదరుని, ప్రతి సహోదరిని తండ్రి మరి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒకవేళ తండ్రి మళ్ళీ ఎవరైనా కూడా తండ్రి మరి నులివెచ్చగా తండ్రి, వెచ్చగానైనా ఉండాలి లేదా చల్లగానైనా ఉండాలంటున్నారు. అలా వెచ్చగా లేకుండా నులివెచ్చగా ఉన్నట్లయితే తండ్రి వారిని ఉమ్మివేస్తానని సెలవిస్తున్నారు. మేము అలాంటి వారంగా కాకుండా తండ్రి నీ ఎదుట ఎప్పుడు నిష్కపటంగా ఉంటూ నీ సేవను జరిగించే గొప్ప భాగ్యాన్ని తండ్రి మా అందరి జీవితాలను అనుగ్రహించమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమను మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.